తెల్లపూర్ పురపాలక సంఘం నందు ఈ రోజు చైర్పర్సన్ మల్లెపల్లి లలితా సోమిరెడ్డి ఆధ్వర్యంలో క్లీన్ టాయిలెట్ క్యాంపెయిన్లో భాగంగా తెల్లపూర్ మున్సిపల్ నందు ఉన్న పబ్లిక్ టాయిలెట్ ను మహిళలు రంగవల్లి వేసి టాయిలెట్స్ యొక్క ఉద్దేశాన్ని ముగ్గుల యందు కనబరిచారు। ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మాట్లాడుతూ పబ్లిక్ టాయిలెట్లను వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు। అవసరాల నిమిత్తం తెల్లపూర్ పట్టణానికి వచ్చే పరిసర గ్రామాల ప్రజలు వినియోగించుకుని బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా పట్టణాన్ని స్వచ్ఛ తెల్లపూర్ పట్టణంగా తీర్చిదిద్దుకోవాలన్నారు। మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు। మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే స్థలాన్ని మరిన్ని పబ్లిక్ టాయిలెట్లను తెల్లపూర్ పట్టణ పరిధిలోని నిర్మించాలని, రానున్న రోజులలో మరిన్ని పబ్లిక్ టాయిలెట్స్ ను పురపాలక సంఘం పరిధిలోని నిర్మాణాలను చేపట్టాలని తెలియపరిచారు। ఈదుల నాగుపల్లిలోని ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్ నందు పాఠశాల విద్యార్థులు ముగ్గులు వేయడం జరిగింది। చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ టాయిలెట్ క్యాంపెయిన్ పోస్టర్ ను విడుదల చేశారు। అలాగే పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశీలించడం కూడా జరిగింది। ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచ టాయిలెట్ డేను నవంబర్ 19 నుండి డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకుని వెళ్లి క్లీన్ టాయిలెట్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని టాయిలెట్ల వినియోగంపై మరింత అవగాహన కార్యక్రమంగా తెల్లపూర్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థుల ద్వారా అలాగే స్వయం సహాయక మహిళల ద్వారా ర్యాలీ చేపట్టడం జరిగింది। మున్సిపల్ అధికారులకు ఆర్పీలకు స్కూల్ నుంచి వచ్చిన యాక్చువల్లీ ఈరోజు మనకు క్లీన్ టాయిలెట్ క్యాంపెయిన్ అంటే మనకి ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయో, కమ్యూనిటీ టాయిలెట్స్ ఉంటాయో వీటి యొక్క యూసేజ్ కూడా పెరగాలనేటువంటి ఉద్దేశం। అంతేకాకుండా వీటి యొక్క యాక్సెస్ కూడా పెంచాలని, అంటే ఫంక్షనల్గా ఉండాలని, అదేవిధంగా ఫేస్ లిఫ్ట్గా చేయాలనేటువంటి ఉద్దేశం। ఇంకేమైనా టాయిలెట్స్ కూడా డిలాపిడేటెడ్ కండిషన్లో ఉన్నట్టయితే కూడా వాటిని అన్నింటినీ కూడా కూలగొట్టేసి వాటి స్థానంలో కొత్తవి కట్టాలనేటువంటి ఉద్దేశం ఉండడం జరిగింది। అంతేకాకుండా ఎక్కడైతే కూడా మనకు ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కడ ఉంటుందో, టూరిస్ట్ ప్లేస్ అయినా కానీ ఫుట్పాల్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ మనకు సరిపోయన్నీ కూడా పబ్లిక్ టాయిలెట్స్, అంతేకాకుండా సరిపోయినటువంటి కమ్యూనిటీ టాయిలెట్ కట్టాలనేటువంటి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం। ఇది కూడా మనకి ఏంటంటే నవంబర్ 19వ తారీఖు రోజు నాటి మనకు ప్రారంభించుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా। నవంబర్ 19th ఈజ్ వరల్డ్ టాయిలెట్ డే। మనకు ఏంటంటే ఎలక్షన్ వల్ల కూడా మనకు కొంత డిలే చేసుకోవడం జరిగింది। ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏవైతే మనకు క్లీన్ టాయిలెట్ క్యాంపెయిన్ సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది। అంతేకాకుండా మన ఎస్హెచ్ ఉమెన్ నుంచి కూడా ఒక పర్సన్ను కూడా మన దగ్గర ఉన్నటువంటి 3 టాయిలెట్లో కూడా అసెసర్గా కూడా నిర్ణయించుకోవడం జరిగింది। వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టాయిలెట్లో కూడా నెక్స్ట్ 10 days, ఈరోజు 15th నుంచి స్టార్ట్ అయ్యి 25th వరకు కూడా ఈ టాయిలెట్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంది, యూసేజ్ ఏ విధంగా ఉంది అనేది మనకు వాళ్ళు ఏది అసెసర్ ద్వారా మనకు చేసి బాగుందా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పోర్టల్ ద్వారా పంపివ్వడం జరుగుతుంది। ఇంకా కూడా మనకు తెల్లాపూర్లో కూడా ఇంకేమన్నా కూడా ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్ ఎక్కడైనా అవసరం ఉన్నట్లయితే కూడా వాటిని కూడా కౌన్సిల్ యొక్క సలహాల నుంచి తీసుకొని కూడా మనం కొత్తగా కూడా కట్టించడం జరుగుతుంది। దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అందరూ కూడా టాయిలెట్స్ ఉపయోగించుకోవాలి, నీట్గా ఉండాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం। మన వైస్ చైర్మన్ గారికి మరియు రామరాజు గారికి, కౌన్సిలర్లకి, మరియు విద్యార్థులకి, మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ, ప్రతి ఒక్కరికి ఆర్టీలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం। క్లీన్ టాయిలెట్లది పెట్టుకోవడం జరిగింది ఈరోజు। అంటే పెట్టుకోవడమే కాదు, మనం కూడా అందరం నీట్గా ఉంచుకోవడం యూజ్ చేసుకోవాలి। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం। మనము ఇంకెక్కడెక్కడైతే టాయిలెట్లు అవసరం ఉంటుందో అది కూడా మా మున్సిపల్ మీటింగ్లో పెట్టుకోవడం జరుగుతుంది। తీసుకుందాం, ఇంకెక్కడైనా మన తెల్లాపూర్ మున్సిపాలిటీలో 5 విలేజ్లు ఉన్నాయి మనకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం తీసుకొని ఇంకా కూడా దీన్ని ముందడుగులో తీసుకెళ్ళాము। కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు।